గులాబ్ పౌడర్, చామంతి, బంతి ఇలా అంటారు. అదే గార్డెన్ అంటే అన్నీ వచ్చేస్తాయి. అలాగనే అసోసియేషన్ పెట్టడమే గార్డెన్ అన్నట్టు. దానికి గార్డెన్ మాలి మన సైడ్ గారు ఉన్నారు. మనం అందరూ కూడా సపోర్ట్ చేస్తే మన గార్డెన్ మంచిగా ఉంటుంది. ఒకటి ఈ పని చేసేటప్పుడు మన మాస్టర్స్ అందరికీ మెయిన్ మా పెద్ద ఎవరైతే మాస్టర్స్ చేస్తారో వాళ్ళకి నా ఒక షేర్ మీరు ఈ పని చేస్తున్నారంటే నేను ఒక 4 విషయాలు మనం అందరం కూడా మాస్టర్స్ అండ్ మా మాలి గారు ఏదైతే గార్డెన్ పెద్ద గారు ఉన్నారో వాళ్ళకి మన అక్కడ భూమి అంటే సహనం ఉండాలి. భూమి మీద ఎంతో బరువు లేస్తుంది, ఎంతో బరువు వస్తుంటుంది. ఎంత బరువు వచ్చినా భూమి సహనంగా నడుస్తుంది. ఈ కాన్సెప్ట్లో మనం ఈ ఒక చేసే పనిని మనం నడిపించాలనుకుంటే మనకడ భూమి అంత ఒక సహనం అనేది ఉండాలి. రెండోది ఒక గుట్టలాగా మనం గట్టిగా ఉండాలి. ఎన్ని వర్షాలైనా వస్తాయి, ఎన్ని గాలి అయినా వస్తాయి, ఎన్ని తుఫాన్లు వచ్చినా గుట్ట అలాగే నీళ్ళ పడి ఉంటుంది. వర్షం వస్తుంది వెళ్ళిపోతుంది, తుఫాన్ వస్తుంది వెళ్ళిపోతుంది. అలాగనే మనకి ఎవడో ఏదో చెప్తాడో లేకపోతే ఏదో కష్టాలు వస్తాయి, ఎవరో మన కింద చేయడానికి చూస్తారో ఇలాంటి ఎన్నో బాధలు వస్తాయి మనకి. అయినా గిట్ట దానికి మన వల్ల గుట్టలాగానే గట్టిగా నిలబడి ఉండాలి. వర్షం కొంచెం సేపు కోసం వస్తే వెళ్ళిపోతుంది, గాలి వాన కొంచెం సేపు కోసం వస్తే వెళ్ళిపోతాయి, కష్టాలు కొంచెం సేపు కోసం వస్తే వెళ్ళిపోతాయి. కానీ గుట్ట అలాగనే ఉంటుంది. ఆ దులాపల్లి గుట్ట మా చిన్నప్పటి నుంచి అట్లనే ఉన్నది. మీరు కూడా చిన్నప్పటి నుంచి అలాగనే కాడు దాంట్లో అలాగనే గట్టిగా ఉండాలి. మనం అంత టీం మొత్తం వర్క్ ఇట్లా చేసేటోళ్ళు ఎవరో ఏదో చెప్తారని చెప్పి మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వదిలిపెట్టకూడదు. గుట్ట గట్టిగా ఉండాలి. మూడోది మనకు సముద్రంలో మనం నీళ్ళు పెడితే నీళ్ళు 2 పెట్టి ఎగురుతాయి, దాని తర్వాత నీళ్ళు కలిసిపోతాయి. అలాగనే మన ఏదైనా మిస్టేక్ అయితే ఏదైనా మన ఆలోచనలో ఏదైనా తేడా వచ్చిన గిట అపార్థాలు వచ్చిన గిట వెంబటే మనం దాన్ని దూరం చేసుకొని మనుషులన్నీ మనం కలిసిమించి ఉండేటట్టు చూడాలి. మూడోది. 4వది ఏంటంటే మనం ఒక పెద్ద పని తీసుకుని వెళ్తున్నట్టు ఇది ఏదో ఇవాళ చేసేద్దాం వెళ్ళిపోదాం. కరాటే అసోసియేషన్ మన డిస్ట్రిక్ట్ కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఇది లాంగ్ లైఫ్. ఆకాశం చూస్తే చాలా ఎత్తుగా ఉన్నది, మన ఆలోచన అలా ఆకాశం లాగా ఎత్తుగా ఉండాలి. దానికోసం మనం కృషి చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నట్టు. ఈ 4 విషయాలు మీరు కూర్చొని ఆలోచించి మరి ఏదైతే కరాటే అసోసియేషన్ ఉందో దాంట్లో ఈ 4 విషయాలు తీసుకొని మనం నడుచుకుంటూ ముందుకు పోతుంటే మనకి భూమిలాగా సహనం ఉండాలి, గుట్టలాగా గట్టిగా ఉండాలి, మానవత్వం మనిషి అనే ప్రేమ అనే ఆప్యాయత అనేది మనది నీళ్ళలాగా ఉండాలి, అలాగనే ఆలోచన అనేది ఆకాశంలాగా తీసుకుంటాం. మనం ఏంటంటే ఇది వచ్చే జనరేషన్ కోసం ఒక ఐడియల్ లాగా మనం అయిపోతాం అని చెప్పి ఈ యొక్క విషయాలు నేను చెప్తున్నాం మా సైడ్ సార్కి అండ్ మన మొత్తం టీమ్కి. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్.